ఈజియర్ సెడ్ దాన్ డన్. చెప్పడం అనేది చాలా సులభం, చేయడం అనేది కష్టం. ఇది మనందరికీ తెలిసిన సామెత కదా. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే మీరు ఇది చేయండి, అది చేయండి, అద్దం ముందు నుంచి మాట్లాడండి, మీతో మీరు ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, ఈ వీడియోస్ చూడండి, ఆ వీడియోస్ చూడండి, 1 గంట ప్రాక్టీస్ చేయండి, ఇలా చెప్తూ ఉంటారు కదా. అందులో నేను కూడా ఒకదాన్ని. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయకుండా మనకి ఎలా వస్తుంది చెప్పండి. కాబట్టి మనం ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. కానీ ఈ బిజీ లైఫ్లో అంటే స్టూడెంట్స్కి అయితే ఓకే, వాళ్ళకున్న సబ్జెక్ట్స్తో పాటుగా ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చదువుకోగలరు. కానీ ఎంప్లాయీస్, ఆల్రెడీ ఉద్యోగం వచ్చేసిన వాళ్ళు, లేకపోతే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైనా సరే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి టైం అనేది ఉండదు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళ వర్క్స్తో వాళ్ళు ఎప్పుడు కూడా నిమగ్నం అయిపోతూ ఉంటారు. కానీ ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి, మాట్లాడడం కానీ నేర్చుకోవడం కానీ. అలాంటి వాళ్ళు ఏంటంటే టైం దొరకదు. ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంటుంది, కానీ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ బుక్స్ చదవాలో తెలీదు, ఎవరితో మాట్లాడాలో తెలీదు, కానీ ఆ కోరిక అయితే మాత్రం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఒక హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. పిక్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద మార్నింగ్. ఇట్ మస్ట్ బి ద సేమ్ టైమ్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఒక టైంని పిక్ చేసుకోండి. అంటే మార్నింగ్ మీరు ఎన్నింటికి లెగిస్తే అన్నింటికి, అంటే మీరు 6కి లెగిస్తే 6కి, లేకపోతే 5 లెగిస్తే 5కి, మార్నింగ్ టైంలో ఒక స్పెసిఫిక్ టైంని పిక్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ చాలు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మీరు గంటల తరబడి ఏం చదవాలా అని అలా టైం వేస్ట్ చేసే బదులు ఒక 15 మినిట్స్ ఫోకస్డ్గా మీరు చదివినట్లయితే అది డే అంతా మీ మైండ్లో గుర్తుండిపోతుంది. ఓకే, సో ప్రతిరోజు ఒకే టైంకి, అది 5:30, 6:30, 7:30 మీ ఇష్టం, ఏదో ఒక టైం సెట్ చేసుకోండి మార్నింగ్ టైంలో. ఆ టైంలో ప్రతిరోజు మీరు ఆ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలంతే. గంటల తరబడి ఏమీ అవసరం లేదు, ఒక 15 మినిట్స్ చాలు. ఇలా చేయడం వల్ల యూ వోంట్ ఫీల్ స్ట్రెస్డ్ అబౌట్ స్టడీయింగ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఎక్కువ టైం చదవలేదే అనే దాని గురించి మీరు స్ట్రెస్డ్గా ఫీల్ అవ్వరు. మెనీ టైమ్స్ యూ గెట్ స్ట్రెస్డ్ ఆర్ ఫీల్ దట్ యూ డోంట్ హ్యావ్ టైం. చాలాసార్లు మీరు అనుకుంటూ ఉంటారు, నాకు టైం లేదు, ఎలా చదవాలి, నాకు ఇంగ్లీష్ కావాలి కానీ ఏం చదవాలి అని చాలాసార్లు మీకు ఇలా స్ట్రెస్డ్గా ఫీల్ అయి ఉంటారు. బికాస్ when you go to study English, you don't know what to study. ఎందుకంటే ఇంగ్లీష్ చదవాలి అనుకొని మీరు వెళ్ళినప్పుడు మీకు ఏం చదవాలో తెలియదు. అంటే బుక్స్ చదవాలా, వీడియోస్ చూడాలా, లేకపోతే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలా, ఏం చేయాలో అర్థం అవ్వదు. యూ హ్యావ్ బుక్స్, యూ హ్యావ్ వీడియోస్, బట్ యూ డోంట్ నో వాట్ టు చూస్. ఏమి చూస్ చేసుకోవాలో తెలీదు. సో ఇలా 15 మినిట్స్ మీరు టైం సెట్ చేసుకొని చదివితే కనుక మీరు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. మీరు ఇలా అనుకుంటారు, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎవ్రీ డే టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్ లాంగ్వేజ్. నేను ప్రతిరోజు ఏదో చదువుకుంటున్నాను, సో ప్రతిరోజు నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇట్స్ సంథింగ్ దాట్ హ్యాపెన్స్ సైకలాజికల్లీ. మీ మైండ్లో సైకలాజికల్గా మీరు ఆలోచించడం మొదలు పెడతారు. మిమ్మల్ని మీరు పొగడడం స్టార్ట్ చేస్తారు. అంటే నేను నేర్చుకుంటున్నాను, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, సో దట్ ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. నేను ఎక్కడికి వెళ్ళినా మాట్లాడగలను, నాకు ఇంగ్లీష్ వచ్చు అనే కాన్సెప్ట్, అనే పాయింట్ని మీరు మైండ్లో డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అదే కాన్ఫిడెంట్గా ఉండడానికి చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మనం ఇంగ్లీషు మాట్లాడేటప్పుడు మీరే మిమ్మల్ని ఒక్కసారి మెమరైజ్ చేసుకోండి. అంటే చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు, మనకంటే తక్కువ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడుతూ ఉంటాం, అలాగే ఎక్కువ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో, ఆఫీసర్స్తో, బాగా హైలీ ఎడ్యుకేటెడ్తో మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉంటాం అనేది ఒక్కసారి మీరు మెమరైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ తక్కువగా వచ్చిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం, అంతే కదా. కొంచెం కూడా తడవడం, భయపడడం, హ్యాపీగా మాట్లాడేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏమైనా తప్పులు వచ్చినా వాళ్ళకి అర్థం కాదు అనే ఫీలింగ్ మనలో ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఏం తెలియదులే అనే ఫీలింగ్తో ఉంటాం. కాబట్టి మనం చాలా ఫ్రీగా మాట్లాడేస్తూ ఉంటాం. అదే మనము ఇంగ్లీష్ బాగా వచ్చిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఇలా బిగిసిపోతూ ఉంటాం. అమ్మో, అతనికి బాగా వచ్చు కదా ఇంగ్లీషు, నేనేమైనా తప్పు మాట్లాడితే అతను పట్టేసుకుంటాడు, కాబట్టి మనం రానట్లు ఉండడం బెటర్.
అతను ఏది చెప్తున్నాడు దానికి తెలుగులో ఆన్సర్ ఇచ్చేస్తే బెటర్ అని అనుకుంటాం. ఎందుకంటే మనం సిగ్గుపడతాం, భయపడతాం, వాళ్ళు ఏదైనా అనేసుకుంటారేమో అని భయపడతాం. కానీ అది చాలా తప్పు. మనం అందరి లిజనర్స్ని ఒకేలాగా ట్రీట్ చేసినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ అవుతుంది. ఎలా అంటే మీరు ఎదుటి వ్యక్తితో పోల్చుకోకండి. నాకు వచ్చిన ఇంగ్లీష్ అతనికి వచ్చిన ఇంగ్లీష్ ముందు చాలా తక్కువ అని అంచనా వేసుకోవద్దు, పోల్చుకోవద్దు. మీకున్న నాలెడ్జ్ అతనికి తెలిసి ఉండకపోవచ్చు, అతనికి ఎంత నాలెడ్జ్ ఉన్నదో మీకు అనవసరం. సో మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. తక్కువ అంచనా వేసుకోవడం స్టార్ట్ చేశారంటే మీరు జీవితంలో ఇంగ్లీష్ మాట్లాడలేరు. అంతా నేర్చేసుకొని మాట్లాడతాను, అన్నీ నేర్చేసుకొని నాకు మాట్లాడతాను అంటే దట్స్ నాట్ కరెక్ట్. ఓకే, మీకు వచ్చిన ఇంగ్లీష్తో స్టార్ట్ చేయండి. ఎదుటి వాళ్ళకి ఎంత వస్తే మీకు అనవసరం. వాళ్ళు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నారా, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారా, బిగినర్ లెవెల్లో ఉన్నారా అనేది మీకు అనవసరం. మీకు వచ్చిన ఇంగ్లీష్ని మీరు బయట పెట్టడంలో కొంచెం కూడా సంకోచించవద్దు, అస్సలు మొహమాట పడవద్దు. ముందు మీరు సైకలాజికల్గా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. ఆ ఫియర్ని పోగొట్టుకోండి, మీలో ఉన్న భయాల్ని తొలగించుకోండి. దానికి కారణం ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. తప్పు మాట్లాడితే ఏం జరుగుతుంది అనే కారణాన్ని మీరు కనుక్కోండి. ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. బాగా వచ్చిన వాళ్ళతో మనం తప్పు మాట్లాడామనుకోండి, మనకు తెలిసిపోతుంది కదా తప్పు మాట్లాడామని మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ టైం మనం రిపీట్ చేయం, అంతే జరిగేది. అప్పుడు మనం మన ఇంగ్లీష్ని చాలా ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. అంతేగాని అలా మాట్లాడకుండా కూర్చుంటే ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా రాదు. కాబట్టి మీరు ఎటువంటి సంకోచించొద్దు. ఈ వీడియో ఒక 10 మందికి యూజ్ అయినా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.